నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాల మహానాడు నూతన కార్యవర్గం ఎన్నిక. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ. వినుకొండ పట్టణంలో అంకాలమ్మ దేవాలయం ఆవరణలో మానవ సేవా సమితి స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మానవ సేవా సమితి అధ్యక్షుడు పివి సురేష్ బాబు, ప్రధాన కార్యదర్శి చామర్తి భవానీ శంకర్ పాల్గొని మాట్లాడుతూ అన్ని మతాల దేవాలయాల దగ్గర చెట్లు నాటే కార్యక్రమం జరుగుతుందని, అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగిందన్నారు. ఒక సంకల్పంతో మొక్కలు నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, అందరూ భాగస్వాములు కావాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. గతంలో మొక్కలు నాటినటువంటి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ స్ఫూర్తి అని అన్నారు. పట్నంలోని బస్టాండ్ దగ్గర వినుకొండ పట్న మాల మహానాడు అధ్యక్షులు రాయని చిన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో వినుకొండ పట్నం ఉపాధ్యక్షులుగా కొట్టే మనోజ్, కార్యదర్శి అంబడిపూడి శ్రీను, కోశాధికారి పెనుమాల రమేష్, గౌరవ అధ్యక్షుడు బిల్లా ఇజ్రాయెల్ను ఎన్నుకోవడం జరిగిందని నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు తెలియజేశారు. ముందుగా నూతనంగా ఎన్నుకోబడిన వారికి నియామక పత్రాన్ని అందజేశారు. వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు, పట్నా అధ్యక్షులు రాయని చిన్న మాట్లాడుతూ మాలలంతా ఏకతాటిపైకి వచ్చి వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేయాలని, మాలల సమస్యలపై ప్రతి ఒక్కరూ ఏకమవ్వాలని, ఉద్యోగ విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. దీనిలో భాగంగా సంవత్సరాల తరబడి కుంటుపడి ఉన్న శ్మశాన సమస్యను పరిష్కరించే దిశగా మాలలు పోరాటం చేయాలని, మాలలను ఏకం చేస్తూ భవిష్యత్తు రాష్ట్ర కమిటీ తీసుకునే కార్యాచరణకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈరోజు వినుకొండ పట్టణంలోని పట్టణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ అధ్యక్షుడు రాయన్ చిన్న ఆధ్వర్యంలో పట్టణంలోని మాలల సమస్యల మీద పోరాడాలని కమిటీ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ, మాలలకి ఎటువంటి సమస్య వచ్చినా కమిటీ కట్టుబడి ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు జరిగిన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కమిటీ సభ్యులందరూ పాల్గొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు కమిటీ ఉన్న కొత్త బలోపేతంలో భాగంగా మా జాతీయ అధ్యక్షులు గోలా అరుణ్ కుమార్ గారి కమిటీ, రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ గారి ఆదేశాల మేర కమిటీ బలోపేతంలో భాగంగా కమిటీలో కొత్త వారిని జాయిన్ చేసుకోవడం జరిగినది. వీరందరినీ కలుపుకొని రానున్న రోజులలో మాకు కావాల్సిన వసతుల కోసమై అధికారులతో మాట్లాడటం కానీ, మాకు అవసరమైన సమస్యలపై మాల మానాడు కమిటీని తీసుకొని బలోపేతం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాల కుటుంబాన్ని కలుపుకొని జాతి కోసం అధికారులతోటి మాకు రావాల్సిన సమస్యలపై పోరాడతామని చెప్పి తెలియపరుచుకుంటూ జై భీమ్, జై మాల. నియోజకవర్గ వడ్డెరాజుల నూతన కార్యవర్గ ఎన్నిక ఈ నెల 13వ తారీఖు నాడు నర్సరావుపేట రోడ్డు నందు గల వడ్డే ఓబన్న విగ్రహం వద్ద గల కేజీఎన్ కళ్యాణ మండపం నందు వినుకొండ నియోజకవర్గ 5 మండలాల వడ్డెరాజుల నాయకులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని వేముల శ్రీనివాసరావు తెలియజేశారు. పట్నంలోని ఏనుగుపాలెం రోడ్డు నందు గల మిర్చి యార్డులో సమావేశం నిర్వహించి వివరాలను తెలియజేశారు. పోటీ నందు వేముల శ్రీనివాసరావు, చెల్లా కుమార్ పోటీలలో ఉంటారని వడ్డెరాజుల సంఘం పెద్దలు నిర్ణయించి తెలిపారు. బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జీవి మాధవరావు ఆధ్వర్యంలో పట్నంలోని విద్యానగర్ 4వ లైన్లోని చింతల్ చెరువు రఘు నివాసంలో 5 కుటుంబాల వారికి బియ్యం, నూతన వస్త్రములు బహుకరించారు. ఈ సందర్భంగా జీవి మాధవరావు మాట్లాడుతూ ప్రతి నెల దాత మహానీయుడు చింతల్ చెరువు రాఘవేంద్రరావు, గాదే రాధిక, బెంగళూరు వాస్తవ్యులు బొగ్గరం మార్కండేయ శర్మ, శేషమ్మ 3 కుటుంబాలకు తన పేరు చెప్పవద్దని, తన తల్లిదండ్రులు తనకిచ్చిన పాకెట్ మనీని సహాయంగా అందించిన బాలుడి సహాయ సహకారములతో పేద కుటుంబాలకు సహకారం అందించడం జరిగిందన్నారు. ఈ యొక్క బ్రాహ్మణ సేవా సమితి వయస్సు రీత్యా ముందుకు చేయలేకపోతున్నామని, ఎవరైనా బ్రాహ్మణ పెద్దలు ముందుకు వచ్చి ఈ యొక్క బాధ్యతను తీసుకుంటే వారికి తాము ముందుండి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇది 98వ కార్యక్రమం. ఈ 98వ కార్యక్రమానికి దాతలైనటువంటి చింతల చెరువు రాఘవేంద్రరావు గారు, అలానే బెంగళూరు వాస్తవ్యులు బొడ్డరం మార్కండేయ శర్మ గారు 3 కుటుంబాలకి వితరణ చేశారు. అలానే గాదే రాధిక గారు 10 చీరలు ఇచ్చారు. వీళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని, ఈ 98వ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇస్తున్న దాతలకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. భగవంతునికి
బ్రాహ్మడు అనుసంధానంగా ఉంటాడు. బ్రాహ్మణుని ఎప్పుడైతే సంతోషంగా ఉంచుతారో లోకా సమస్త భవంతి సుఖనోభవంతి అని ఆశీర్వదించేది బ్రాహ్మడే. కాబట్టి బ్రాహ్మడు ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో లోకం మొత్తం కూడా క్షేమంగా ఉంటుంది. ఆ ఆలోచనతోటే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టి గత 98 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుతున్నాము. కాబట్టి ఏ గ్రామంలోనైనా ఏ ఊర్లో ఉన్నా సరే ఆ గ్రాముని ఆ యొక్క బ్రాహ్మణు యొక్క మంచి చెడులు ఆ గ్రామ వాస్తవ్యులు మంచి చెడు చూసుకుంటూ అతన్ని సంతోషపరచాల్సిన బాధ్యత ఆ గ్రామ వాస్తవ్యులకు ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు గుర్తించి అతను సంతోషంగా ఆ కుటుంబం సంతోషంగా ఉండేటట్టుగా ఆ గ్రామ పెద్దలు నిర్ణయించి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి తగిన గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిందిగా ఈ యొక్క ద్వారా సందేశం ఇస్తున్నాను. కాబట్టి అందరూ ఈ యొక్క మనవిని విన్నవించి వేసుకొని ప్రతి వాళ్ళు తగిన సహాయ సహకారాలు అందిస్తూ తోటి వాడికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడవలసిందిగా కోరుతూ 98 కార్యక్రమం ఇదే ఉంది. 100వ కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ముగించాలని ఆలోచన ఉన్నా ఎవరైనా బ్రాహ్మణులు ఎవరైనా ఈ కార్యక్రమాన్ని స్వీకరించే పనైతే నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు మిమ్మల్ని నడిపిస్తానని చెప్తున్నాను. నిర్విఘ్నంగా ఈ సాగడానికి బ్రాహ్మణులు ఎవరైనా వచ్చి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు జాషువా కళా ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వినుకొండపట్నంలో మహిళలకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. జాషువా కళా ప్రాంగణంలో సంగీత విభావరి నిర్వహించి కళాకారులను మహిళలను సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుమ్మడి కళాపీఠం గౌరవ సలహాదారులు షకీలా, ప్రముఖ న్యాయవాదులు సైదారావు, సిద్దయ్య పాల్గొని కళాకారులను సన్మానించారు. ర్యాలీలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ మహిళలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మహిళా కళాకారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన నర్సరావుపేట నుంచి వచ్చిన కళాకారుల బృందం సంగీత విభావరి పట్నం ప్రజలను విశేషంగా అలరించింది. ప్రభుత్వం కళాకారులను ఆదుకుంటుంది. మీరు కొత్త పెన్షన్లు 2-3 నెలల్లో కొత్త పెన్షన్లకి అప్లికేషన్ పెట్టుకోమని చెప్తారు. అప్పుడు ఈలోపు మీరు గుర్తింపు కార్డు తీసుకోండి. అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీ అందరికీ అండగా ఉంటాం. మీ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాం. కళాకారులకి చేయూతనిస్తాం. కళాకారులకి అండగా ఉంటాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇద్దరితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.